ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పదపద్మాలకు ప్రణామం చేసుకుంటే అందరికి సాయిరాం అండి. సో కెన్ కంటిన్యూ ద టాపిక్. నేను ఎక్కడ ఆపామో అక్కడి నుంచి ప్రారంభిద్దాం. సో ఎవ్రీథింగ్ ఇది ప్రాక్టీస్ అనుకోను. రైటింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, వాకింగ్ ఆర్ ఈటింగ్. సో జ్ఞానం దగ్గరకు వచ్చేవి 2 రకాల జ్ఞానం. అవేంటో కూడా పేర్లు చెప్పింది, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది జీవన సరస్వతి గారు. ఇప్పుడు స్వామి ఏం చెప్తారో చూద్దాం. మనకు తెలియని పదాలేం కాదు, భౌతిక జ్ఞానం ఉందని తెలుసు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కూడా తెలుసు. సో భౌతికమైన జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి. 2 టైప్స్ ఆఫ్ జ్ఞానాలు. ఈ భౌతికమైన జ్ఞానాన్ని ఇక్కడ ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అంటాం. ఎందుకంటే సార్ రుద్రంలో కూడా కేఏపీ అని చెప్తారు సార్, నాలెడ్జ్, యాక్సెప్టెన్స్ అండ్ ప్రాక్టీస్. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ కాల్డ్ ఇంగ్లీష్ లో విజ్డమ్ అంటారు. ద ఎండ్ ఆఫ్ క్యారెక్టర్ విజ్డమ్ అనమాట. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్. సో ఏంటి ఈ యొక్క రెండింటికి డిఫరెన్స్ ఏంటి? చాలా వస్తువులు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఆ వస్తువుల గురించి మనం పరిశీలిస్తాం, లేకపోతే విచారిస్తాం, ఎంక్వైరీ అనమాట. దిస్ కాల్ సామాన్యమైన జ్ఞానం. లడ్డు ఉంది, చూస్తాం బాగానే ఉంది. వాట్ ఈస్ ద బేస్? ఆధారభూతమైన ఒక వస్తువు యొక్క అంతరమైన మూలాధారాన్ని గుర్తించి మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక. సో వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఎందుకంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్తారు స్వామి. సత్యసాయి విద్యా విధానం కూడా అదే. వితౌట్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్ మనం లౌకిక జ్ఞానం అభ్యసించడం కానీ దానిలో అందుకోవడం కానీ అసాధ్యం. నాకు లేదంటే లేదన్నోడు కూడా ఉంటుంది కాస్త కూస్తో. మనం లౌకిక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామంటే దాని లోపల బేస్ ఏంటంటే ఇన్నర్ సెల్ఫ్ ఇది ఆత్మిక జ్ఞానం. వాట్ ఈస్ ద మెథడాలజీ? ఎలాగ అందుకోవచ్చు దాన్ని మనం అంటే విత్ దిస్ బాడీ, మనకు భగవంతుడు ఇచ్చిన దేహం చేత టు డూ ఆల్ గుడ్ వర్క్స్ అండ్ గాడ్ వర్క్. మనం దేహం చేత ఆచరించే సమస్తమైన సత్కర్మలు, దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ అక్వైర్ దిస్ నాలెడ్జ్, విజ్డమ్. శరీరం లేకుంటే ఇవేం చేయలేం. కెనాట్ అటైన్ ఎనీథింగ్ ఆల్సో. సో దట్స్ వై శరీరమాద్యం కలు ధర్మ సాధన. ధర్మ సాధనకు శరీరం అత్యవసరం. పరోపకారార్థం ఇదం శరీరం. పవిత్రమైన కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారం గావించడానికి దేహం అత్యవసరం. ఇప్పుడు కష్టంగా ఉంది, చిన్న చిన్న పిల్లలకి ఎలాగా చెప్పాలి అంటే స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో అందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్ళారు. సో పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ కావాల్సిన వంట పదార్థాలన్నీ తీసుకుని వెళ్తాం. సో మరి అందరికీ అక్కడ లంచ్ ప్రిపేర్ చేయాలి, భోజనం. సో దెన్ వాట్ విల్ డూ? ఎంత ఎప్పుడైనా వనభోజనాలు పూర్వకాలంలో వెళ్ళినప్పుడు ఇప్పుడు అంతా రెడీమేడ్ ఫుడ్. మనపై కూర్చుంటే క్యాటరింగ్ ఇస్తే వస్తుంది. అది కాదు, ఎవరికాలు ఒక గ్రూపుగా పోయి వండుకుని తిన్న రోజులు అనమాట. అందరు కూడా వండుకుని తిన్న రోజులు ఉన్నాయి. సో వంట కావాలంటే ఏం చేయాలి? 3 రాళ్ళను తెచ్చుకోవాలి. ఆ 3 రాళ్లపైన పాత్రను పెట్టాలి. పాత్రలో నీరు పోయాలి, ఆ నీటిలో బియ్యం వేయాలి. ఆ 3 రాళ్ల మధ్యలో పాత్ర కింద అగ్ని పెట్టాలి.
అంతా అయిన తర్వాత ఈ మంట పెట్టడంలో వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్? ఎందుకు పెడతాం మంట అంటే, మంట ద్వారా మాత్రమే పాత్రలో ఉండిన బియ్యం పక్వం అవుతుంది. ఈ వేడి సరాసరి బియ్యానికి తగిలి అన్నంగా తయారవుతుందా? లేదు. ఆ కట్టెలుంటాయి. కట్టెలకు మంట పెడితే, ఆ కట్టెల వేడి పాత్ర సోకి, పాత్ర వేడి నీళ్ళకు సోకి, నీళ్ళ వేడి బియ్యానికి సోకి, ఆ బియ్యం అన్నంగా మారిపోతుంది. జస్ట్ లైక్ దట్ ఈ జీవితం కూడా ఒక అరణ్యం అనుకుంటే మనం ఆహారం నిమిత్తమై, ఆనందం అనే ఆహారం నిమిత్తమే ప్రాకులాడుతాం. ఇక్కడ 3 రాళ్ళు అన్నాం. 3 రాళ్ళు ఏంటంటే మనలో ఉన్న సత్వ, రజో, తమో గుణములు. అక్కడ పాత్ర పెట్టామన్నాం. ఏంటంటే పాత్ర అంటే మన దేహమే పాత్ర. నీరు పోసాం. మన కోరికలు, ఆశలే జలం. మన ఆశలే జలం. ఆశ వేరు, కోరిక వేరు. మన కోరికలే బియ్యం. అంత బానే ఉంది. నిన్న మంట పెట్టామన్నాం. అన్నీ పెట్టిన తర్వాత మంట లేకపోతే బియ్యం బియ్యంగానే ఉండిపోతాయి. ఆ 3 రాళ్ళ మధ్యలో పాత్ర కింద వేసే మంటలే జ్ఞానం. సో అటువంటి జ్ఞానం అనే వేడి ఈ దేహం అనే పాత్ర ద్వారా వాంఛలనే జలాన్ని వేడి చేసుకుని, తద్వారా ఆశలు అనే బియ్యాన్ని పక్వం గావించుకొని శాంతిని పొందాలి. చాలా మంది అనుకుంటాం జ్ఞానం సరాసరి వచ్చే హృదయానికి గాని, హృదయాన్ని చెక్కటం గాని, దక్కటం గాని దొరుకుతుంది అనుకుంటాం. సో భగవద్గీత ఏం చెప్పిందంటే వీ హావ్ టు డూ అవర్ యాక్షన్స్. సో కోరికలను గ్రాడ్యువల్‌గా అదుపులో పెట్టుకోమని చెప్పింది. ఇక్కడ ధ్యానం అంటే అద్భుతమైన ఇందాక నిన్నేమనుకున్నామంటే నిరంతర భగవంతుని చింతనే ధ్యానం అన్నాం. ఇక్కడేం చెప్తున్నారు? ఆ కోరికల మీద అదుపు పెట్టుకోవడమే ధ్యానం అంటున్నారు. సో ఆటోమేటిక్‌గా ఇవన్నీ గనక జరిగితే మనకు తెలియకుండానే విల్ హావ్ దిస్ కర్మఫల త్యాగ. ఇంకో మాట చెప్పారు ఇక్కడ కర్మఫల త్యాగం చేయుటకు ఎవరికీ సాధ్యం కాదంటారు. ఫలం ఉండనే ఉన్నది. మా ఫలేషు అని చెప్పింది గానీ, నా ఫలేషు అని చెప్పలా. నువ్వు యాంటిసిపేట్ చేసినా, ఎక్స్‌పెక్ట్ చేసినా, ఏం చేసినా, ఏ పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ కంపల్సరీ. నేను పరీక్ష రాస్తానండి, రిజల్ట్ రావద్దంటే నథింగ్ డూయింగ్. సో మనం ఊహించినా, మనం ఆశించినా, మనం తలిచినా, తలకపోయినా దేర్ ఈజ్ రిజల్ట్. ఫలితం ఉన్నది. అంతేగాని ఇప్పుడు మనం చేస్తున్నాం ఏంటి వాట్ ఈస్ దిస్ మోటివ్ దీనికేం లేదు. ఏం లేదు. 100 రోజులు చేస్తే ఎంతొస్తది? 500 రోజులు చేస్తే ఎంతొస్తది? 2000 ఏమన్నా ఏం లేదు. బట్ వి ఆర్ డూయింగ్ అవర్ కర్తవ్య. దశ ఫలితం ఉంటుంది. ఆ ఫలితం నిమిత్తమై కర్మలు ఆచరించకూడదు. ఇట్స్ అవర్ డ్యూటీ. ఇది కర్తవ్యంగా భావించి కర్మలు దట్స్ వై భగవద్గీత కర్మ త్యాగం చేయమని లేదు. కర్మ ఫల త్యాగం చేయమని. మనం మన పని చేసుకుంటున్నాం. మన కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నాం. ఆటోమేటిక్‌గా వాంఛలు వస్తుంటాయి. యూ యాక్సెప్ట్ అంటున్నారు గీతాచార్య. కర్మ ఫలమును త్యజించమను, లేక కర్మ ఫలం ఉండదు గాని గీత ఎక్కడ బోధించవు. వితౌట్ అండర్‌స్టాండింగ్ ప్రాపర్‌లీ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసి కర్మఫల త్యాగమును సరిగా ప్రాపర్‌గా అర్థం చేసుకోలేక సో మెనీ పీపుల్ జస్ట్ కర్మనే త్యాగం
ఏం చేయకుండా కూర్చో. ఏం చేయకుండా కూర్చోమని భగవద్గీత చెప్పలే. ఏమన్నా చేయమని చెప్పింది. అది ఎంతవరకు ఉండాలి కర్మలు? ఎంతవరకు ఉంటుంది కర్మ? వంటలయ్యేంత వరకే కట్టెలతో అవసరం. ఒకసారి వంట పరిపక్వం అయిన తర్వాత ఎవడు కూడా కట్టెల గురించి ఆలోచించాడు. కట్టెలు అక్కర్లేదు కూడా. సో కర్మ యొక్క సీక్రెట్ కావచ్చు, కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కానీ తెలుసుకునేంత వరకు ఈ కర్మలు అత్యవసరం. సో ఫర్ అన్నిటికీ బేస్ అంటే ఏంటో చెప్తున్నారు. కర్మఫల త్యాగం కావచ్చు, లేదా కర్మ త్యాగం కావచ్చు, లెట్స్ ఇట్ బి జ్ఞానం అభివృద్ధి కావచ్చు, లెట్ ఇట్ బి ధ్యానం. ద మెయిన్ రూట్ కాస్ ఈజ్ లవ్ అని చెప్తారు మాట. సో అటువంటి ప్రేమని ఒక సాధన రూపంగా చేయమని చెప్తున్నారు. గీత ఏం చెప్పిందంటే శీల సదాచారములు 2 మాటలు చెప్పింది. ఈ శీలము సదాచారం ఏంటంటే టు ఎక్స్‌ప్రెస్ అవర్ ట్రూత్, సత్యాన్ని ప్రకటించే గుర్తులు. ఈ సత్యం కావచ్చు, శాంతి కావచ్చు, ధర్మం కావచ్చు, ఇది నాట్ సెపరేట్ ఆర్ నాట్ ఇండివిడ్యువల్, ఇవన్నీ ప్రత్యేకం కాదు. ఆల్ డిపెండెంట్ అపాన్ అంతర్వాహినిగా ఉన్న ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది. గంగా యమున సరస్వతి, గంగా యమున సరస్వతి కనపడదు. మొన్న మధ్య ఈవినింగ్ సత్సంగాలు రామచంద్రమూర్తి గారు ప్రస్తావన చేశారు. చాలా మంది ఈ యొక్క స్వామి ఈ కొటేషన్‌తో ఉన్న ఫోటోలు కూడా ఉండేవి పూర్వకాలం. ఒక ప్రేమ అనేది మనలో ఒక ఆలోచనతో చేరినప్పుడు అది సత్య రూపాన్ని ధర్మిస్తుంది. ఆలోచన. వెన్ ఇట్ కమ్స్ ఇంటూ యాక్షన్, ఆచరణ రూపం ధరించినప్పుడు అదే ధర్మం అవుతుంది. వెన్ యూ అండర్‌స్టాండ్ దిస్ లవ్ ప్రాపర్‌లీ అర్థం చేసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ శాంతి. టు అండర్‌స్టాండ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ శాంతి, టు ఇంప్లిమెంట్ ఇట్ ఈజ్ ధర్మ. ద థింక్ ఇట్‌సెల్ఫ్ సత్య. మన ఆలోచన సత్యము, ఆచరణ ధర్మం. ఎక్స్‌పీరియన్స్ ఈజ్ శాంతి. ఆ విధంగా ప్రేమను నువ్వు తలంచుకుంటూ పోయినప్పుడు ఇట్ బికమ్స్ నాన్ వైలెంట్. దట్ వే ద 5 హ్యూమన్ వాల్యూస్ సత్య, ధర్మ, శాంతి, అహింస. ఈ 4టికి బేస్ ఏంటంటే లవ్. ఎ థాట్, ఎ యాక్షన్, ఎ ఎక్స్‌పీరియన్స్ అండ్ థింకింగ్ అబౌట్ లైక్ దట్. సో అటువంటి 4 సద్గుణాలని ప్రేమ ద్వారా అభివృద్ధి చేసుకోమని చెప్పి యు రీచ్ మీ, నన్ను చేరమని బుద్ధి యోగం బోధిస్తూ వచ్చింది. ఇప్పుడు బ్యూటిఫుల్ చెప్తారు స్వామి. ఓ భక్తుడా, నీ చేతులు చాలా చిన్నవి. ఈ 2 చిన్న చేతులతో నా సేవను ఆచరించు. నీ కన్నులు చాలా చిన్నవి. నా సృష్టి చాలా గొప్పది. అటువంటి విశాలమైన జగత్తును నువ్వు నీ చిన్న 2 కన్నుల ద్వారా చూస్తున్నావు. నీ చెవులు 2 చిన్నవి. ఆ చెవుల ద్వారా నా యొక్క వాణిని నువ్వు శ్రవణం చేస్తున్నావు. నీ 2 చిన్న పాదములతో నా సమీపానికి ప్రయాణం సలుపుతున్నావు. పాదాలు 2 సన్నిధికి వచ్చినంత మాత్రం గుడి తీసిపెట్టే పాదాలు. సన్నిధికి వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. నీకున్న 2 చిన్న కన్నుల ద్వారా విశాలమైన జగత్తును చూసినంత మాత్రం ప్రయోజనం.
నీ చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు. కానీ నీకు ఒక హృదయం, అందరికీ ఒక హృదయం ఇచ్చారు. ఆ ఒక్క హృదయంలో నన్ను ప్రవేశపెట్టుకుంటివా, ఈ కర్మలు ఏమాత్రం నీకు అక్కర్లేదన్నా. ఈ చేతులు కావచ్చు, చెవులు కావచ్చు, కన్నులు కావచ్చు, నోరు, ఇవన్నీ కేవలం మానసిక సంబంధమైన వృత్తులను అరికొట్టేనే మాత్రం. వన్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ ద హార్ట్, ఆటోమేటికలీ ఆల్ ది విల్ స్టాప్. సో నేను కర్మఫల త్యాగం చేయాలని, నేను కర్మఫల త్యాగం అని అనుకుంటూ మనం ఏదో సెపరేట్ సాధన. నా భక్తుడు థింక్ అబౌట్ మీ, నన్ను స్మరణ చేసుకో, మెడిటేట్ ఆన్ మీ, నా యొక్క చింతనలోనే నువ్వు ఉండు. దెన్ ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ టు యూ. ఫర్ దిస్ మస్ట్ హ్యావ్ కాంక్రీట్ గా ఉండాలి, మాకు దృఢ నిశ్చయంగా ఉండాలి. సో నమ్మకం, పరిపూర్ణమైన టోటల్ విశ్వాసం ఉండాలి. ఇక్కడ పరిపూర్ణమైన మాట వాడారు. భగవంతుడు పరిపూర్ణుడు ఎవడంటే టోటల్ భగవంతుడు, పూర్ణమదం పూర్ణమిది. అటువంటి పరిపూర్ణమైన భగవంతుని పొందాలి అనుకుని పరిపూర్ణమైన మనస్సును విమర్శించాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అతను పూర్ణుడు, మనం అపరిపూర్ణుడు అయ్యామనుకో, మనకు లింక్ కుదరదు, జాయిన్ కాలేము. పూర్ణత్వం పొందాలంటే పూర్ణత్వం పొందే మార్గంలో పూర్ణమైన భావాలే మనం డెవలప్ చేసుకోవాలి. అటువంటి కాకపోతే వీళ్ళు బికమ్ భగవద్ ద్రోహులు అంటున్నారు. అలా అలాగా ఫాలో కాకపోతే భగవంతుని యొక్క 3 లక్షణాలు మనకు తెలుసు. ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ అన్నారు. అటువంటి భగవంతుని యొక్క సర్వజ్ఞత్వం కావచ్చు, సర్వవ్యాపకత్వం కావచ్చు, సర్వశక్తి మొత్తానికి కళంకం వారించిన అవుతాం. దట్ పరిపూర్ణ హృదయుడే చింతకుంటారు, పరిపూర్ణ ప్రేమతో అతని చెంత చేరాలి. ఇప్పుడు మాట చెప్పారు స్టార్టింగ్, భజతాం ప్రియో అంటే భజించిన వారికి ప్రియుడిగా తాను రూపొందుతాడు. ఇంకో గీతా శ్లోకం మనకు వస్తుంది తర్వాత, అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని ద్వేషించారు. వీఆర్ హ్యావ్ 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకు తెలుసు 64 కళలు, 64 విద్యలు ఉన్నాయి. రావణాసుడు 64లో 6 చేయరట. ఇవన్నీ కూడా ఉండి మరి, బట్ అనేబుల్ టు అండర్స్టాండ్, అనేబుల్ టు రికగ్నైజ్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్. కారణం ఏంటంటే దాన్ని గుర్తించడానికి తను కృషి చేయటం లేదంట. వేరే విషయాల మీద వేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, భౌతికంగా కావచ్చు, వరల్డ్లీ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సరే, స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం ఫర్ దట్. దాంతో పాటు ఈ విశేష కార్యాలు కూడా ప్రవేశించారు. అట్లా స్వామి విశేష భజన్స్, పిల్లల చేత ఈ సర్వీస్ యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించడం కారణం ఏంటంటే నార్మల్ యాక్టివిటీస్ చేస్తారు. మా మేడం చెప్పింది, గురుకులాలు అంటే అక్కడ ఏదో వేదాలు కాదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. మన బాహ్యంగా ఎన్నో, ఎక్స్టర్నల్ గా ఎన్నో, వీఆర్ థింకింగ్ సో మెనీ థింగ్స్, వీఆర్ డూయింగ్ సో మెనీ. జస్ట్ లైక్ దట్ వీ షుడ్ ఎంటర్డ్ ఇంటూ అంతర్ముఖ. సో భగవద్గీత భక్తి యోగంలో ప్రేమ యొక్క ఇంపార్టెన్సే చెప్పింది బాగా. నేను సత్యం చెబుతానండి, సత్యం చెప్పన్నారు అంటే సత్యం చెప్పమంది వేరు. కేవలము సత్యం మాటల్లో చెప్పడమే కాదు, పలుకులతో అంతమవుతుంది. ఇట్స్ ఇమాజిన్ అవర్ థాట్, తలంపల్లో లీనం కావాలి.
సో మరలా కంక్లూడ్ చేస్తూ స్వామి రికలెక్ట్ ఎవ్రీథింగ్ ముందు చెప్పిన విషయాలు. ప్రేమతో ఆలోచన చేసినప్పుడు సహజమైన సత్యం ఆవిర్భవిస్తుంది. ప్రేమతో అర్థం చేసుకున్నప్పుడు అది పరమశాంతి. శాంతి అని పరమశాంతి 2 పదాలు ఉంటాయి. సో వాట్ ఈస్ ద బేస్ ఫర్ శాంతి అంటే ప్రేమనే పుట్టినిల్లు. అటువంటి ట్రూత్ ఆర్ సత్యానికి కూడా ప్రేమనే పుట్టినిల్లు. అటువంటి ధర్మానికి కూడా ప్రేమనే పుట్టినిల్లు. అహింస కూడా ప్రేమనే పుట్టినిల్లు. సో దట్స్ వై లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. సో భగవంతుడు ఎవరంటే ప్రేమ మాత్రమే. ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపుడు. సో ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ ఈ సత్సంగాన్ని, సో ఈ డెవలప్ సచ్ లవ్. సో భక్తి యోగం ఏం చెప్తుందంటే మీరు అటువంటి పవిత్రమైన ప్రేమను పెంచుకొని మీరు ఎవరైతే అల్పజ్ఞులు అనుకుంటున్నారో అటువంటి అల్పజ్ఞ స్థాయి నుంచి అఖండత్వానికి మారటానికి తగిన కృషి చేయటమే బోధించింది భక్తి యోగం. సో నేను 2 మాటలు చెప్పుకున్నాను, దాసోహం అండ్ శివోహం. ఈ సంకల్పంలోని మాట మనం వింటూనే ఉన్నాం చాలాసార్లు. మోక్షం అంటే మోహక్షయం అనే మాట కూడా చెప్తుంటారు స్వామి. అంటే సింపుల్ గా ఉంటుంది డెఫినేషన్, బట్ ఇంప్లిమెంటేషన్ లో మోక్షం అనేది ఎక్కడో లేదు, మోహక్షయమే. ఇది ఎవరికి మరి సాధకులకైనా అంటే లేదు, ఇట్స్ బిలాంగ్ టు ఎవ్రీ కామన్ హ్యూమన్ బీయింగ్. సామాన్య ప్రజలకు కూడా అన్వయిస్తుంది. సో అటువంటి ఎన్నో సంకల్పాలు మనకి ఉంటాయి. ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే ఇట్స్ మోర్ దాన్ ఏ స్ట్రాంగ్, రాతి కంటే కూడా కఠినమైనది అంటున్నారు. మనిషి మరణించిన సంకల్పం సజీవంలో ఉంటాయి, అతి సూక్ష్మమైనది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ద మైక్రోస్కోపిక్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. సో పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పాలు అభివృద్ధి ఉంటాయి. అవర్ సంకల్ప స్వామి యొక్క వజ్ర సంకల్పం చెప్పి మే 22వ తారీఖు నుంచి నవంబర్ 22, 6 నెలల్లో అసలు మన ఊహకే అందదు అది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. బట్ స్వామి సంకల్పం ఎంత స్ట్రాంగ్. నిన్న కూడా మొన్న కూడా ఎవరో ఉన్నారు, మనకే వస్తుంది, బట్ స్వామికి ఇచ్చే క్రియ 2 కూడా వన్స్ స్వామికి థాట్ రాగానే అది మెటీరియలైజ్ అవుతుంది. అంటే స్వామి దగ్గర అంత శక్తి ఉంది. నేను మన అన్నారు శంకర సదస్సు అడిగింది, మనం ఎందుకు విభూతి ఇవ్వాలని ఉంటుంది, సంకల్పం వచ్చింది. బట్ అది మెటీరియలైజ్ కావాలంటే లోపల సో మచ్. ఈ సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది అంటారు. డబుల్ ఎడ్జ్ నైఫ్. అది దుర్గుణాలని, దురాలోచనలు, దుర్భావాల్ని కనిపెట్టి ఖండించడానికి ప్రయత్నిస్తుంది. వెన్ ఇట్ ఈస్ ప్యూర్. వెన్ ఈజ్ ఇంప్యూర్, ఉదయంలో దుర్గుణములు వాటి మళ్ళీ గ్యాదర్ చేసి పెడుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ ది సంకల్ప ఈజ్ కామ అండ్ క్రోధ. ఇంగ్లీష్ లో అంటే రకరకాల చెప్తారు డయాగ్నోసిస్. అదే అది ఆయుర్వేదంలో అయితే ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: వాత, పిత్త అండ్ శ్లేష్మం. ఈ 3 కనుక డెవలప్ అయితే జఠరాగ్ని చల్లారిపోతుంది. సో దిస్ బాడీ షుడ్ బి టు అండర్స్టాండ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్. దివ్యత్వాన్ని గుర్తించాలంటే దేహము చాలా అవసరం. గట్టిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమై ఉండాలి అని గీతాచార్యుడు.
సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలని కూడా చెప్తున్నాడు. అసంకల్పయే కామం క్రోధం కామం వివర్జన. సంకల్పరహితుడైన వాడే కోరికలు సాధించగలరు, మోహాన్ని దాటగలరు. ఇవి ఎవరంటే అందరికి, నాట్ ఓన్లీ ఫర్ సాధక. ది బండిల్ ఆఫ్ సంకల్ప ఈజ్ ద మైండ్. హ్యాండ్ కర్చీఫ్ గురించి చాలాసార్లు చెప్పారు స్వామి. మరి అటువంటి మనస్సు ఎక్కడ ఉంటుందంటే నిరంతరము భూతాకాశమైన దృశ్య కల్పితమైన జగత్తును ఆవరిస్తూ ఉంటాం. మనలో సంపద కావచ్చు, ధనము, ఐశ్వర్యము, వీటిని బేస్ చేసుకుని భూతాకాశమైన జగత్తు జీవిస్తుంది. మన సంపద అంటే మన బిడ్డలు, గోవులు అని భావిస్తుంటుంటాం. ధనం అంటే భూములు, ఇళ్ళు, కరెన్సీ నోట్లు, బంగారం ఇత్యాది బ్యాంకర్ల లాకర్లు, స్థిరాస్తులు, కీర్తి ప్రతిష్టలు, పదవి కావచ్చు, స్థానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఐశ్వర్యంగా భావిస్తుంటారు హ్యూమన్ బీయింగ్. బట్ భగవద్గీత ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్ ది. అది ఏమని చెప్తోందంటే నిజమైన సంపద సత్శీలమే అని బోధించింది. సత్శీలమే సంపద, సదాచారమే ధర్మం. ధర్మమే ధనంగా రూపొందుతుంది. ఐశ్వర్యం మీన్స్ ఆత్మజ్ఞానం. ఫైనల్ గా ఇప్పటికి సత్శీలమే సంపద, సదాచారమే ధనం, ఆత్మజ్ఞానమే ఐశ్వర్యం. ఈ 3 are very much needed for సాధకాస్. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం ఏం చెప్పాడు అలెగ్జాండర్ కూడా చెప్పాడు అనమాట మానవాళికి లెసన్ లాస్ట్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. నేను విశ్వ విజేతను, బట్ ఏం తీసుకుపోవటం లేదు. నాలాగనే మీరు కూడా ఏం తీసుకుపోలేరు. సో మనం వరల్డ్లీ సంపద కావచ్చు, ధనం కావచ్చు, ఐశ్వర్యము ఇక్కడే ఉంటాం. మనకి నెక్స్ట్ సంబంధం లేదు. బట్ మనం చేసిన మంచి పనులు కావచ్చు, పవిత్రమైన కార్యక్రమాలు కావచ్చు, మనం మహనీయులు ఇప్పటిదాకా ఎందుకు తలుచుకుంటుంటాం? మహాపురుషుల్ని, మహనీయులు ఎందుకు రికలెక్ట్ చేసుకుంటామంటే వాళ్ళు చేసిన యొక్క ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు, దైవీ సంబంధ కార్యక్రమాలు, వారి యొక్క శీల సంపద. దట్స్ వై వాడు భౌతిక శరీరం పోయినా వీ కెన్ రికలెక్ట్ దెమ్ నవ్వార్స్తో. వాళ్ళు ఫిజికల్ గా ఏం తీసుకుపోవచ్చు, బట్ దేర్ స్పిరిచువల్ నాలెడ్జ్, వారు చేసిన ఆచారాలు మొత్తం స్టిల్ బి దేర్. ఘనసాల గారి పాటలు ఇప్పటికి కాదు, ఎప్పటికైనా ఉంటాయి. ఆచంద్ర తారాకం ఘంటసాల గారి పాట అలానే, బికాజ్ హీ సాంగ్ లైక్ దట్. ఫైనల్ గా సత్శీలంగా ఉండాలి, సదాచారుడే ఉండాలి, ఆత్మజ్ఞానానికి అన్వేషణ చేయడానికి ప్రయత్నం చేయాలి అని గీత మనకు బోధిస్తాం. ఈ రోజు కంక్లూడ్ అండి. మనకు అవకాశం ఉన్నప్పుడు టాక్. పద్మావతి గారు. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము పారాయణ చేయడానికి మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామికి, మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. ఓం శ్రీ సాయినాథం మహాభాగం పుట్టపర్తి కృతాశ్రమం సర్వజీవ సమాకర్షం సర్వత్ర సమదర్శనం. ఓం శ్రీ సాయిరామ్.
శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 3వ రోజు పారాయణం శనివారం 17వ అధ్యాయము పేజీ నెంబర్ 139. అవకాశము ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజుల పారాయణలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపరా విశేషాలు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి ఈ శనివారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. లేని వారు నేరుగా శనివారం నాటి పారాయణ మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము. సదా మందహాస వదనంతో సాయి జన్మ జన్మల మాతృమూర్తి వలె ఆర్తుల ఆర్తిని ఎట్లా పోగొడుతూ ఉంటారో శుక్రవారం నాటి పారాయణలో తెలుసుకున్నాం. అంతేకాక తనను నమ్మిన వారి యొక్క ధన మాన ప్రాణ గౌరవ అధికారాలకు సంకట స్థితి కలిగినప్పుడు స్వామి వారికి అందించిన చేదోడు రక్షించిన మందగమనుడైన సాయి పిల్ల తేమర వలె మెల్లగా ఆహ్లాదంగా భక్తుల మధ్య నడయాడుతూ అర్ధార్థ భక్తులకు కూడా తమ రక్షణని అందిస్తూ కొంచెంగా పరీక్షిస్తూ వారిని సత్కార్యాల వైపు మళ్లిస్తూ ప్రకటిస్తున్న ఈ లీలలు తలచుకొని ఆనందించడం మన అదృష్టం. తమను నమ్మిన వారిని ఇంట వెంట జంట ఉండి వారు కాపాడిన సంఘటనలు కోకొల్లలు. నమ్మిన వారిని ఎన్నడూ విడువనని భాష చేసిన స్వామి అన్ని ప్రక్కల నుండి తమ భక్తులను కాపాడడమే కాక వారి పురోగతికి దోహదం చేసిన అర్ధార్థ రక్షణ లీలలు ఈ శనివారం నాటి పారాయణలో కొన్ని తెలుసుకొని ఆనందిద్దాం. ఈ అధ్యాయములో మనము తెలుసుకోవలసిన అంశాలు: 1 సాయి సూక్తి, 2 ప్రశాంతి నిలయములోని దినచర్య, 3 పుట్టపర్తిలోని సాయి దర్శన విధానం, 4 అవతారాలలో అంతరాలు, 5 అవతారమూర్తి మనోస్థితి కొద్ది క్షణాలు చవిచూచిన భక్తుడు. సాయి సూక్తి. అంకె తరువాత సున్నల కబ్బు విలువ, అటులే దేవుని తరువాత అగును జగతి, కాననొక్కడౌగు దేవుని గాంచి పిదప, నీవు లెక్కగొను మనేక జీవ జగతి. బాబా చెప్పిన సూక్తి. దీని అర్థం కూడా ఇక్కడ మనకి స్వామి ఈ పేరాలో వివరిస్తున్నారు. పరమాత్ముడు తన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో సృష్టి స్థితి లయాలను చేస్తూ విశ్వగతిని నిర్దేశిస్తున్నాడు. అట్టి భగవాను నుండి వ్యక్తం అయిన ఈ సకల చరాచర జగత్తును భగవత్ రహితంగా చూస్తే జగత్తు విలువ శూన్యం. విడిగా ఉన్న సున్నకు విలువ ఉండదు కదా. అవే సున్నాలను ఏదైనా అంకె కనీసం 1 ప్రక్కన ఉంచినప్పుడు సున్నాలు పెరిగిన కొద్దీ ఆ సంఖ్యకు విలువ అంత పెరిగిపోతుంది. ఆ ఒక్క సంఖ్య లేకపోతే ఎన్ని సున్నాలు వ్రాసినా విలువ శూన్యమే. ఇదే భగవంతునికి జగత్తుకు గల సంబంధము. అందువల్ల ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది సంఖ్య లాంటి భగవంతుడు తప్ప సున్నాల మాదిరి సృష్టి కాదు. ఇది అర్థం చేసుకొని ప్రవర్తించేవారు అదృష్టవంతుడు. తరువాతి అంశము ప్రశాంతి నిలయం. విశ్వానికి ప్రశాంతిని అందించేందుకు ఏర్పడిన ఈ భవనం స్వామి వల్ల సార్థక నామధేయం కలది అయ్యింది. ఆ పేరులో ఉన్నట్టుగా అత్యంత ప్రశాంతమయమైనది. భక్తుల అవసరార్థం క్రొత్త మందిర నిర్మాణం శీఘ్రగతిలో సాగింది. శ్రీ సత్యసాయి బాబా వారు 1959వ సంవత్సరంలో తమ జన్మదిన సందర్భంగా 23/11/1959 నాడు ప్రశాంతి నిలయ ప్రవేశ మహోత్సవం చేసి ఆ మందిరాన్ని తమ నివాసంగా స్వీకరించి
సమస్త భక్త జనావళికి శాంతి ప్రశాంతులను ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ నిలయానికి ప్రశాంతి నిలయం అనే పేరు సార్థక నామమయ్యింది. మనం కూడా స్వామిని ఆ రకంగానే ప్రార్థించుకుంటున్నాం. ప్రశాంతి సాయి, ప్రశాంతి బాబా, ప్రశాంతి సాయి, ప్రశాంతి బాబా. అలాగ మనం భజనల ద్వారా కూడా, ఇది ఒక భజన పాట ద్వారా కూడా మనం స్వామిని ఈ రకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ప్రశాంతి నిలయానికి అంత మంచి పేరు సార్థకమై ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారింది. అయితే ప్రతి భక్తుని హృదయము తమ భగవాన్ నిలయమైన ప్రశాంతి నిలయం కావాలని స్వామివారి సందేశం అది. మనం అక్కడికి వెళ్ళాక స్వామి దర్శనం చేసుకున్నాక మన హృదయాలు కూడా ఆ రకంగా ప్రశాంతంగా, మన హృదయం నిండా కూడా మనం భక్తి నింపుకొని, స్వామి మీద విశ్వాసాన్ని నింపుకొని మనము అక్కడి నుంచి వెళ్ళాలి అనేది స్వామివారి సందేశం. నిలయంలోని పెద్ద హాలు భజన మందిరంగా పిలువబడుతుంది. ఇక్కడ ఈ అంశంలో ప్రశాంతి మందిరము ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేశారు అనేది మనకి అలాగా అది చదువుతుంటే మనం అందరం ఆల్రెడీ చూసి ఉన్న వాళ్ళమే, ప్రతి ఒక్కళ్ళు చూసి దర్శనం చేసుకున్న వాళ్ళమే. ఇది చదువుతుంటే మనందరికీ మళ్ళీ అది గుర్తొస్తుంటుంది అనమాట ఆ మందిరం. ఆ హాలులో పడమర వైపు గల వేదికపై శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ సత్య సాయిబాబా గారుల నిలువెత్తు పటములు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ముఖ్యంగా నిలయంలోని పెద్ద హాలు భజన మందిరంగా పిలువబడుతుంది. ఆ హాల్లో పడమర దిక్కు గల వేదిక మీద అక్కడ శ్రీ షిరిడి సాయిబాబా మంది సత్య సాయిబాబా గారిలో నిలువెత్తు పటాలు రెండు వైపులా అమర్చబడ్డాయి. పాము పడగతో కూడిన పానవట్టంతో వెండి షిరిడి సాయిబాబా విగ్రహం వేదిక మధ్యన ఉంటుంది. ఈ విగ్రహం క్రింది భాగంలో సత్యసాయి బాబా వారి పటము ఉంటుంది. పటానికి దిగువన వినాయకుడి విగ్రహం, దానికి ఎడమవైపు శ్రీవారి సింహాసనము ఒకటి పరచిన శార్దూల చర్మంపై పాదపీఠంతో సహా ఉంటుంది. మందిరంలో కుడివైపున పాలరాతి షిరిడి సాయిబాబా వారి విగ్రహం, అది కాక మందసంలో ఇరువరి బాబాల విగ్రహాలు, లలితాదేవి విగ్రహం ఉంటాయి. ఈ విగ్రహాల వద్ద లలితా సహస్రనామార్చనాదులు నిత్యం జరుగుతాయి. ఉదయం సాయంకాలం భజన తరువాత స్వామికి కర్పూర హారతి ఇస్తారు. హాలుకు అటు చివర తూర్పు వైపు గీతోపదేశపు సంఘటన రథ సహితంగా కృష్ణార్జున విగ్రహ రూపాలు ఉంటాయి. హనుమత్ సమేత రామ లక్ష్మణ సీతాదేవుల పాలరాతి మూర్తులు వేదిక అంచున గల పడమర గోడపైన అమర్చబడి ఉండగా, మిగిలిన మూడు వైపుల గోడలకు దశావతారాల మూర్తులు అందంగా అమర్చబడ్డాయి. లోపల మందిరం తాలూకా చిత్రం అంతా మనకి ఇందులో వర్ణించి రాశారు రచయిత. ఆ హాలులో ప్రవేశించేందుకు ఆడవారికి మగవారికి విడివిడిగా ద్వారాలు ఉన్నాయి. మగవారివి ఉత్తరంగాను ఆడవారివి దక్షిణంగాను ఉంటాయి. హాలు ముందు భాగంలోని వరండాలో నిలయంలో నివసించే భక్తులు ఆహుతులు కూర్చుంటారు. వెనుక వైపు దక్షిణ వరండాలో మహిళలు కూర్చుంటారు. ముందు ఉత్తరపు వరండాలోని వాయవ్యపు గదులు, చిన్న గదులను స్వామి ఇంటర్వ్యూ గదులుగా వాడుతారు. వెనుక వైపు గదిలో నుండి సన్నని తిరుగుడు మెట్ల నుండి పైకి వెళితే ఇంతకు మునుపు స్వామి వాడుకున్న గది ఉంటుంది. గది ముందు బాల్కనీలో ఉన్న రజిత ద్వారం, అంటే ఉత్తర ద్వారం నుండి పర్వదినాలలో స్వామి దర్శనం ఇస్తారు. అయితే ప్రస్తుతం స్వామి ఈ గదులలో కాక, అంటే ఇప్పుడు ఈ మొదట మందిరం కట్టినది అంతా మనలో ఇందులో చాలా మంది పాత భక్తులందరూ చూసి ఉంటారు. ఎందుకంటే ఇంకా అప్పుడు కుల్వంత్ హాల్ ముందుకి ఎక్స్టెన్షన్ అవ్వలేదు కనుక. అందుకని ఈ రచిత ద్వారం ఉత్తర ద్వారం నుండి
స్వామి పర్వదినాల్లో బయటకు వచ్చి దర్శనం ఇస్తే భక్తులందరూ అక్కడ దర్శనం చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏంటవుతోంది, స్వామి ఈ గదులలో కాక పూర్ణచంద్ర ఆడిటోరియంలో గల గదులను తమ నివాసానికి ఉపయోగించుకుంటున్నారు. మందిరం ముందు భాగమంతా మొదట ఇసుక ప్రదేశంగా ఉండేది. ఇప్పుడు పాలిష్ రాళ్లతో చదును చేయబడమే కాక బ్రహ్మాండమైన హాలు లాంటి మండపం కట్టబడింది. కుల్వంత్ రాయ్ అనే ఢిల్లీ భక్తుని కోరిక మేరకు నిర్మింపబడ్డ ఆ సభా మండపాన్ని సాయి కుల్వంత్ హాల్ గా పిలుస్తారు. ఇప్పుడు మనందరం దర్శనం చేసుకుంటాం మందిరం. తర్వాత పేరండి 141 పేజీలో. ఆ మందిరానికి ఎడమ వైపుగా పూర్ణచంద్ర ఆడిటోరియంకు వెనుకగా ఉన్న స్థలంలో సర్వధర్మ స్తూపం ఒకటి ఏర్పాటు చేయబడింది. సర్వమత సారాన్ని, సమానత్వాన్ని మాత్రమే కాక యోగ మార్గమును సూచించే ఈ చిహ్నము అంటే ఈ స్తంభం చుట్టూ 3 వలయాలు, సహస్రారాన్ని సూచించే వికసించిన కమలము వ్యక్తి పురోగతియే అంటే ఆధ్యాత్మిక ఔన్నత్యము, ఆనంద ప్రాప్తతలే సర్వమత సారమని మనకు తెలియచేస్తాయి ఈ సర్వమత ధర్మస్తూపము. ప్రార్థనా మందిరానికి పోవలనంటే గుణత్రయాన్ని పోలే 3 ద్వారాలను దాటిపోవలను. ప్రశాంతి నిలయము మహామహిమాన్వితమై భక్తులకు భక్తి, శక్తి, ప్రశాంతతలనే కాక ముక్తిని కూడా ప్రసాదింప సమర్థమైన ప్రదేశం. అంతేకాక ఏ క్షేత్రమందు కనపడని క్రమశిక్షణ, నిశ్శబ్ద వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ఇవే సాధనలకు దోహదం చేసే అంశాలు. మనం సాధన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనకి చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది అన్ని లేకుండా ఉంటే మనకి భగవంతుడి మీద మన దృష్టి, మన ఆలోచనలు ఏవి లేకుండా వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వాతావరణం మన సాధనకి దోహదం చేసే వాతావరణం అన్నమాట. ఆ నిశ్శబ్ద వాతావరణంలో సాక్షాత్ భగవంతుడు సాకారుడై భక్తులను ఉద్ధరిస్తున్నారు. ప్రశాంతి నిలయం సమీపంలోనే స్వామి వారిచే తపోవనం సంకల్పం చేయబడింది. బీజాక్షరమును చెక్కిన ఒక తామ్ర యంత్రమును తమ సంకల్ప మాత్రమున సృష్టించి స్వామి దానిని తపోవనములో తమ చేత నాటబడిన ఒక వటవృక్షము క్రింద ప్రతిష్ఠించారు. కొంతవరకు పరిపక్వ స్థితి నందిన తపస్సులు, సాధకులు ఈ తపోవన మందలి యంత్రశక్తిచే క్రమంగా ఆకర్షించబడి వచ్చినప్పుడు ఈ తపోవన మందలి వటవృక్ష మహిమ అందరికీ విశదమవుతుందని స్వామి ఒక సందర్భంలో సెలవిచ్చారు. తరువాతి పేరాలు. ప్రశాంతి నిలయం చుట్టూ నలువైపులా కాటేజీలు అంటే భక్తులకు వసతి గృహాలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం భక్తుల నివాసార్థం ఉపయోగిస్తున్నారు. భక్తులచే లాభాపేక్ష లేకుండా క్యాంటీన్లో సముచితమైన రేట్లకు భజన సాయిరాం భోజన పదార్థాలు అందించబడతాయి. నగరవాటిక గేటుకి ఎదురుగా అశ్వత్థనారాయణ అంటే రావి చెట్టు మరియు వేప చెట్టు, దాని క్రింద నాగ ప్రతిష్టలు, వాటికెదురుగా వినాయకుని మందిరము ఉన్నాయి. ఆ వినాయకుని మందిరానికి కుడి భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మందిరము కలదు. సత్యసాయి అడ్మినిస్ట్రేటింగ్ బిల్డింగ్, మ్యూజియంలో మందిరానికి వెనుకగా నక్షత్రశాల, వైద్యశాల విడివిడిగా నిర్మించబడ్డాయి. స్వామివారి 60వ సంవత్సర జన్మదిన వేడుకలకు వచ్చిన లక్షలాది భక్తుల సౌకర్యార్థం శాంతివేదిక అని పేరు గల ఒక పెద్ద ఓపెన్ స్టేడియం నిర్మించారు. అందులో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సాధారణ జన సందోహంతో కూడిన మిగతా కార్యక్రమాలన్నీ సాయి కుల్వంత్ హాలులో కానీ
పూర్ణచంద్ర ఆడిటోరియంలో కానీ జరుగుతాయి. ఇది ఈ అంశం, ప్రశాంతి నిలయం తొలి అంశము. తర్వాత ప్రశాంతి నిలయములోని దినచర్య ఓంకార సాధన. ఇది మనంతా చదివేసరికి మనం పుట్టపర్తిలో ఉన్నామా అన్నట్టుగా వింటుంటే అలాగే అనిపించింది మనకి. ఇప్పుడు కాసేపు స్వామి మన ప్రశాంతి నిలయంలో ఆ మందిరం అంతా చూపించారు. ప్రతిదినం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రార్థనా మందిరంలో ఘంటానాదంతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఆశ్రమవాసులే కాక మిగతా వచ్చిపోయే భక్తులు కూడా ఆలయంలో జరుపబడే ఓంకార సాధన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. వారంతా మందిర ప్రాంగణంలో వరుస క్రమంలో కూర్చుంటారు. 4:45 సూచిస్తూ తిరిగి గంట మ్రోగుతుంది. వెంటనే భక్తులంతా ముక్త కంఠంతో 21 సార్లు ప్రణవ ఓంకారం సాధన చేస్తారు. 21 సార్లు ఓంకారం చేస్తారు. తరువాత స్వామివారి సుప్రభాత గానం చేయబడుతుంది. ఆ తరువాత వేద పాఠశాల విద్యార్థులు వేద పఠనం చేస్తూ వినాయక మందిరం నుండి బయలుదేరి ప్రశాంతి నిలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంగా ఒక ప్రదక్షిణం ఆచరించి నిలయం చేరుతారు. తరువాత స్త్రీలు పెదప పురుషులు వేరువేరు జట్లుగా వినాయకుని మందిరం నుండి బయలుదేరి నగర సంకీర్తన భజన చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. అత్యంత పవిత్రము, శ్రద్ధ, భక్తులతో కూడిన ఈ కార్యక్రమాల వల్ల పవిత్ర వాతావరణం, శాంతి నెలకొంటుంది. దీనినే ప్రపంచవ్యాప్త కార్యక్రమంగా సాయి సమితులు తీర్చిదిద్దుతున్నాయి. సేమ్ ఇదే ప్రొసీజర్ మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో అందరూ మనం చేస్తున్నాము. తర్వాత అంశము పుట్టపర్తిలో సాయి దర్శనం. భక్తులంతా మందిర ప్రాంగణంలో స్త్రీలు పురుషులు విడివిడిగా సక్రమమైన పద్ధతిలో స్వామివారి దర్శనార్థం ఉదయం సాయంత్రం కూర్చుంటారు. సత్యసాయి కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అక్కడి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు మొదలగు సిబ్బందికి, అంతేకాక ఆశ్రమ వాసులకు నియమిత స్థానాలున్నాయి. కాబట్టి వారు వారి వారి నియుక్త స్థానాలలో కూర్చుంటారు. భక్తులందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది వారి సమస్యలు, భావాలు ఉత్తరాల రూపంలో వ్రాసుకొని స్వామికి అందించగలిగే భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది సద్గ్రంథ పఠనం చేస్తుంటారు. కొంతమంది స్వామిని ధ్యానిస్తూ ధ్యాన ముద్రలో కూర్చుంటారు. ఆ పవిత్ర వాతావరణంలో అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ స్వామి ఆగమనానికై ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దంగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలో స్వామివారి ఆగమన సూచ్యంగా సన్నగా వాద్య సంగీతం వినపడుతుంది. పూర్ణచంద్ర ఆడిటోరియం వైపు నుండి షోడశ కళాపూర్ణచంద్రుడైన స్వామి తమ అంగరఖాను అలవోకగా పట్టుకొని మందగమనంతో, కరుణార్ద్ర దృక్కులతో, మృదు మధుర హాసంతో భక్తుల మధ్య గల బాట నుండి నడుస్తూ భక్తులను పలకరిస్తూ ఆశీర్వదిస్తూ అవసరం ఉన్న వారికి సంకల్ప సృష్టిచే విభూతి ప్రసాదాన్నిస్తూ, కొందరు భక్తులు వ్రాసిన ఉత్తరాలు స్వీకరిస్తూ, కొందరికి పాద నమస్కారాలు ప్రసాదిస్తూ, వ్యాధి పీడితులకు కొన్నిసార్లు వ్యాధి నివారణ గావిస్తూ, స్త్రీల వైపు నుండి మొదలిడి పురుషుల వైపు వరకు వెళ్ళి తాము ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకున్న వారిని దానికి ప్రత్యేకించబడిన గదిలోకి వెళ్ళమని అనుజ్ఞ ఇస్తారు. విద్యార్థులతో చలోక్తులాడుతూ ఉపాధ్యాయులకు, వైద్యులకు, ఆశ్రమ నిర్వాహకులకు తగిన ఆదేశాలిస్తూ భక్తులకు సలహాలు ఇస్తారు. అలా భజన మందిరం వరండాకి కలుపబడి ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ చేరి ఉన్న భక్తులకు ఇంటర్వ్యూ ఇస్తారు.
తరువాత ఒక అరగంట అంటే 9 నుండి 9:30 గంటల వరకు భజన జరుగుతుంది. భజన సమయములో అవకాశాన్ని బట్టి స్వామి మందిరములోని రజిత సింహాసనములో కాసేపు కూర్చోవడం లేదా భక్తుల మధ్య తిరగటం చేస్తారు. భజన మంగళహారతితో ముగుస్తుంది. ఆ తరువాత స్వామి తమ నివాస మందిరంలోకి వెళుతారు. సాయంత్రాలు స్వామి ప్రసాదించే దర్శనం కూడా దాదాపు ఇదే మాదిరిగా నిర్వహింపబడుతుంది. ప్రత్యేక సందర్భాలలో చేపట్టబడే కార్యక్రమ మార్పులు ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. సాయిరామండి. ఇక్కడ స్వామి భజన ఆయన అవకాశాన్ని బట్టి ఈ ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళు దీన్ని బట్టి కూడా మందిరంలో పెద్ద మందిరంలో సింహాసనం మీద స్వామి భజన అయినంతసేపు కూడా కూర్చోవడం అనేది జరుగుతుందని ఇక్కడ రాశారు అతను రచయిత. ఆ కార్యక్రమం ఆ హారతితో ముగుస్తుంది. ఒక్కోసారి స్వామి హారతి అయ్యే వరకు ఉంటారండి. నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు నాకు ఒక స్వామి కృపే అనుకుంటాను. అందులోకి నేను మామూలుగా దర్శనంకి వెళ్ళాను. స్వామి కులవంతాల్లో దర్శనం అయిపోగానే కొంచెం ముందు లైన్కి వెళ్ళి కూర్చుందాం అనుకొని జరుగుతుంటే ఒక ఆమె వచ్చి నన్ను మా వదిన గారు కూడా నాతో ఉన్నారు, మా పాప కూడా ఉంది, ముగ్గురిని కూడా ఎందుకు ఆవిడ ఒక పెద్ద ఏజ్డ్ ఆవిడ సర్వీస్ చేస్తారు అక్కడ, వైట్ శారీ కట్టుకుని ఉంటారు. ఆమె వచ్చి అమ్మ మందిరంలో జాగాంది వస్తారా అని తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అమ్మ అయ్యో భజన అవుతుంది కదా అంటే పర్వాలేదు అక్కడ స్వామి కూర్చుంటారు, మీరు స్వయంగా స్వామిని చూడొచ్చని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారండి. భజన గురు భజన అయినట్టుంది, దేవీ భజన అయింది. 3 పాటలు అయ్యే తర్వాత హారతి ఇచ్చే వరకు స్వామి ఆ కుర్చీలో చూడడం దర్శనం అయిందండి. అది ఆనంద భాష్పాలు, కళ్ళు నేరేడు ఏడుపు వచ్చేస్తోంది. కళ్ళు తుడుచుకుంటే స్వామిని చూడలేకపోతానేమో, 7 మందికి వచ్చేస్తుంది స్వామి అనుకున్నాను. కానీ ఆ రకంగా ఆ దర్శనం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందండి. ఇది చదవగానే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పానండి. సాయిరామ్ అండి. 4 తర్వాత అంశం అండి. 4వది అవతారాల్లో అంతరాలు. స్వామిని ఒక సందర్భంలో ఒక భక్తురాలు ఈ యుగంలో వ్యక్తమైన అనేక అవతారాల గురించి ప్రశ్నింపగా ఆమెకు అవతారాలలోని తేడాలను ఈ విధంగా తెలియచెప్పారు. దైవాంశ సంభూతులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు అని 3 విధములైన మహనీయులు అవతరిస్తూ ఉంటారు. ముందు జన్మలో తమ సాధనలు పూర్తి కాకుండా మరణించిన వారు మరలా జన్మిస్తారు. వాళ్ళని దైవాంశ సంభూతులు అంటారు. సాధన ద్వారా కొంత సిద్ధత్వము లభించిన వారు సిద్ధ పురుషులు. ఏ ప్రత్యేక సాధనలు అవసరము లేకయే సర్వశక్తులతోనూ సర్వజ్ఞత్వముతోనూ లీలలు మహిమలు చూపించు మహనీయులు అవతార పురుషులు అని ప్రత్యుత్తరం ఇచ్చారు అని సమాధానం ఇచ్చారు ఆమెకు. మరోమారు బాబా, నా అంతట నేను ఈ భూలోకానికి రాలేదు. ఎందరో సాధువులు, అన్ని జాతి మతముల వారు ప్రార్థనలతో నన్ను ఆహ్వానించగా నేను అవతరించాను. ఈనాడే మీరు నన్ను చూచినట్లు భావిస్తున్నా మీరందరూ నాకు చిరపరిచితులే. మానవులను దైవ మార్గంలో పయనింప చేయడమే ప్రతి అవతారంలో నా కర్తవ్యము. మీరు నా వైపు 1 అడుగు వేస్తే నేను మీ వైపుకు 100 అడుగులు వేస్తాను. మీరు పశ్చాత్తాపంతో 1 కన్నీటి బొట్టు విడిస్తే నేను మీ 100 కన్నీటి బొట్లు తుడుస్తాను. దుఃఖభారంతోనైనా సరే మీరు నా వద్దకు వస్తే నాకు అపరిమిత ఆనందము కలుగుతుంది. అటువంటి వ్యక్తులకే నాతో ఎక్కువ పని. నా సంకల్పము వల్లనే మీరు ఇక్కడికి రాగలుగుతారు. మిమ్మల్ని నేను విడువను, అదే నా స్వభావము అని స్వామి మనకి అందరికీ కూడా మంచి సందేశాన్ని ఇచ్చారండి. ఇంకొక అంశం 5, భగవంతుని అంటే అవతారమూర్తి యొక్క మనోస్థితిని కొద్ది క్షణాల పాటు అనుభవించిన భక్తుడు. వైట్ ఫీల్డ్ లో శ్రీ సత్యసాయి బాబా వారు యథావిధిగా వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ ఈ నూతన సంవత్సరములో తమ విద్యాలయాలకు పోబోయే ముందు ఈ తరగతుల ద్వారా వారికి ఆధ్యాత్మిక చింతన, ఉత్సాహం, ఉత్తేజాలను కలిగిస్తారు స్వామి. భజన కార్యక్రమాలతో పాటు సాయంత్రాలు ప్రముఖుల ఉపన్యాసాలు, స్వామి దివ్య సందేశాలు ఇత్యాది కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతున్నాయి. ఒకరోజు దర్శనం సమయంలో ఒక విదేశీ భక్తుడు
స్వామిని ఒక వింత కోరిక కోరాడు. స్వామి, మీ భగవంతుని మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక్క 10 నిమిషాలు మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి, అది ఎలా ఉంటుందో అనుభవించాలని ఉంది అన్నాడు. స్వామి చిరునవ్వుతో అంగీకార సూచకంగా తమ దివ్య హస్తంతో అతని తలపై నెమ్మదిగా తట్టారు. అంతే, అతనికి బాహ్య స్మృతి పోయింది. ఆ స్థితిని గురించి అతను ఊహించింది ఒకటైతే అనుభవించింది వేరొకటి అయ్యింది. భరించడానికి నమ్మశక్యం కానిది, మానవ మాతృలెవ్వరూ ఊహించలేనిది ఆ స్థితి. అందులో అసంఖ్యాకమైన జనం, వారందరూ కొన్ని వేల లక్షల మంది బాధతో, ఆర్తితో ఆర్తనాదాలు రకరకాల భాషలలో చేస్తూ అలమటించిపోతూ, కొందరు స్వామి అంటే కొంతమంది సాయిరామ్ అని, కొంతమంది భగవాన్ అంటే మరికొందరు అమ్మ అని ఆక్రోశిస్తున్నారు, వేడుకుంటున్నారు. స్వామి ధోవతి పట్టుకునే ప్రయత్నం కొందరిదైతే పాదాలు పట్టుకునే ప్రయత్నం ఇంకొందరిది. ఇట్లా వారంతా తాపత్రయంతో పరితపిస్తున్నారు. ఈ దృశ్యాలను అనుభవించిన ఆ భక్తుడు కొద్ది క్షణాలలోనే భయ విహ్వలుడై భరించలేక విశ్వరూపాన్ని సందర్శించి భయ విహ్వలుడైన అర్జునుని వలె స్వామి స్వామి నన్ను రక్షించు అని అరవసాగాడు. పక్కనే ఉన్న స్వామి తిరిగి అదే చిరునవ్వుతో అతని తలపై తమ చేతితో స్పృశించారు. అంతే, అతనికి తిరిగి బాహ్య స్మృతి కలిగింది. ఇదంతా కొన్ని క్షణాలలోనే జరిగింది. స్వామి పాదాలకు నమస్కరించి మారు పలుకక అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం స్వామి అతనికి వేదికపై నుండి ప్రసంగించే అవకాశం కలిగించారు. అతడు ఆ ప్రసంగంలో తన అనుభవాన్ని పై విధంగా వివరించగా భక్తులకు భగవంతుని మనస్థితి తెలిసింది. శ్లోకం చివర, అధ్యాయము చివర, సత్యధర్మ స్వరూపంచ సర్వధర్మ ప్రవర్ధకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ అండి. నా టైం అయిపోయింది. ఇంకా కోటేశ్వర గారు అయిపోయినట్టేనండి. సాయిరామ్ అక్క గారు, సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి శతకోటి వందనములు. మీ విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరామ్ అండి. కె రమా కుమార్ గారు, సాయిరామ్. సాయిరామ్ అండి. 18వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి. నాటి వాగ్దానము నేడు అమలు. నేడు 3. పరంపరాగత సంబంధము సాయి లీలలు పరిశోధన. 1. సాయి సూక్తి. అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయంచు సత్క్రైస్తవులు, పుల్లాబ్జుడటంచు వైష్ణవులు, శంభుడంచు శైవల్ సదా ఉల్లాసమున గొల్వనెల్లరికి ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాపంబు నొసంగి ప్రోచు పరమాత్ముడొక్కడంచుచే డి బాబా. సర్వమత సారమే సాయి మతము. శివుడని, విష్ణువుడని, రాముడని, కృష్ణుడని, అల్లాయని, యెహోవాయని ఎవ్వరెవ్వరేరి పేరుతో పిలిచినా అందరికీ బదులు పలుకుతూ సంపదలు, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనవన్నీ ఇచ్చి వెంట జంటగా ఉండే పరమాత్ముడొక్కడే. ఆ దివ్య శక్తియే మన ముందున్న స్వామి. మతాలెన్నైనా ఏవైనా మంచినే బోధిస్తాయి. మంచిగా ఉండవలసింది మనుషుల యొక్క మతులు అంటే బుద్ధులు. ఉన్నది ఒక్కటే కులమని, అది మానవ కులమని అరిషడ్వర్గాలకు లొంగక మానవతా విలువలను పెంచుకుంటూ సజ్జనులుగా, సద్భక్తులుగా మసలమని, జన్మ సాఫల్యం చేసుకోమని స్వామివారి ఉద్బోధ. 2. నాటి వాగ్దానం నేడు అమలు. షిరిడీ బాబా వారే పర్తీ బాబాగా అవతరించినప్పటికీ ఎందరో సంశయాత్మకులు తమ సంశయాన్ని వీడక సందిగ్ధంతో సతమతమవుతూ ఉంటారు. అవతారాలెన్నైనా అవతారి ఒక్కడే. అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించండి అంటారు స్వామి.
ఒక సందేహాత్మకుడైన షిరిడీ భక్తునికి నమ్మకం బలపడుటకు స్వామి తమలో నుండి దివ్య ప్రకాశాన్ని షిరిడీ బాబా విగ్రహం వైపు ప్రసరింపచేసి సందేహ నివారణ చేశారు. స్వామివారి ఆలయ ద్వారపాలకునిగా ఉండాలని తమని పూర్వావతారంలో కోరుకున్న ఒక భక్తుని కోరిక ఈ అవతారంలో తీర్చుతూ అతన్ని బెంగుళూరు వైట్ ఫీల్డ్ మందిరం ముందు ద్వారపాలకునిగా నియమించారు. 3. పరంపరాగత సంబంధం. పరంపరానుగతంగా చూస్తే షిరిడీ సాయి అవతారంలో షిరిడీ బాబాగా ఉన్న స్వామి తాము పూర్వావతారంలో అకల్కోట్ మహారాజునని తామే స్వయంగా డాక్టర్ కొఠారి అనే భక్తునికి తెలిపారు. అనగా తమ పూర్వావతారం గురించి ప్రస్తుతం తెలపటం సాంప్రదాయం అన్నమాట. అదే మాదిరి ఈ అవతారంలో కూడా తాము పూర్వావతారంలో షిరిడీ సాయి అన్న సంగతి తెలపటమే గాక దానితో పాటు అనేక దైవ రహస్యాలు అయిన షిరిడీ సాయి తల్లిదండ్రుల వివరాలు మొదలగునవి చెప్పారు. నాకు నీకు అంటే భగవంతునికి భక్తునికి సంబంధము అనాది అని అది శాశ్వతము అని తెలిపారు. ఇది లోక సంబంధముల వంటిది కాదు అని ఆత్మ సంబంధమైనది అని సెలవిచ్చారు. సముద్రము నుండి లేచు జలతరంగముల వలె నేను మిమ్ములను చూస్తూ ఉన్నాను. మీ స్వరూపము ఆనందమే అయినందున మీకు మూలాధారమైన అఖండానంద స్వరూపమునే పొందగోరుచున్నారు. మాయామానుష రూపధారి అయిన పరమాత్ముడు పదే పదే తమ తత్వాన్ని వివరించిన మానవునికి అజ్ఞానాంధకారం తొలగక ఆత్మతత్వం తలకెక్కదు. కోరికల వలయం నుండి విడివిడి నిత్య సత్యాన్ని శోధించి కనుగొని ముక్తిని బడియుటే భక్తుని తక్షణ కర్తవ్యం. 4. సాయి లీలల పరిశోధన. డాక్టర్ క్లారిస్ ఓసిస్ అనే శాస్త్రవేత్త మరియు హెరాల్డ్ సన్ అనేది శాస్త్రవేత్త అమెరికన్ స్వామి చేసే మిరాకిల్స్ అంటే అద్భుతాలపై పరిశోధన చేస్తామని అడుగ్గా స్వామి సరే అన్నారు. అప్పటికప్పుడే వారి ఎదుటనే గాల్లో తమ చేతిని త్రిప్పి స్వామి తమ బొమ్మ ఉన్న ఎనామిల్తో ఉన్న ఒక బంగారపు ఉంగరాన్ని సృష్టించి ఓసిస్ చేతి ఉంగరపు వేలికి తొడిగారు. అది అతని వ్రేలికి సరిగ్గా సరిపోయింది. వారికి సంభాషణ అవకాశాన్ని ఇస్తూ స్వామి భగవత్ శక్తిని సైన్సు ఎన్నటికీ వివరించలేదని, మానవుడికి లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితము కలిసి ఉండాలని, అవి రెండూ జంట రుద్రాక్షల వంటివని అన్నారు. జంట రుద్రాక్షలు అంటే ఏమిటో ఆ విదేశీ శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. వెంటనే స్వామి ఒక జంట రుద్రాక్షను సృష్టించి వారి చేతికి ఇచ్చారు. వారు దాన్ని అన్ని వైపులకు తిప్పి చూస్తూ పరీక్షించారు. స్వామి తమ మాటల్లో హెరాల్డ్ సన్నను ఉద్దేశించి నేను నీకు ఒక బహుమతి ఇవ్వదలుచుకున్నాను అంటూ హెరాల్డ్ సన్ చేతిలోని జంట రుద్రాక్షను తీసుకుని తమ గుప్పిట్లో దాన్ని మూసి మరుక్షణమే అతనికి తిరిగిచ్చారు. ఈసారి స్వామి చేతి నుండి వచ్చిన ఆ జంట రుద్రాక్షకు పైన కింద అందమైన బంగారపు తొడుగు, పైభాగంలో వజ్రాలు పొదిగిన బంగారు క్రాస్ అంటే శిలువ, అంతేగాక గొలుసులో వేసుకునేందుకు వీలుగా ఒక బంగారు రింగు, ఆ రింగు నుండి 32 అంగుళాలు కొలతగల బంగారు గొలుసు దగదగా మెరిసిపోతూ వచ్చాయి. ఆ దృశ్యం చూసిన శాస్త్రవేత్తలు ఇద్దరూ దిగ్భ్రాంతి చెందారు. తరువాత వాటిని పరిశీలనార్థము ఆయా నిపుణులకు ఇవ్వగా వృక్ష శాస్త్రవేత్తలు అది చాలా అరుదైన జంట రుద్రాక్షకాయే అని, బంగారు పనివారు ఆ వస్తువులు 24 క్యారెట్ల బంగారంతో చేయబడినవని చెప్పారు. కానీ ఈ శాస్త్రవేత్తలకు మాత్రము స్వామి ఆ వస్తువులను ఎలా సృష్టించగలిగారో అర్థం కాలేదు. విశ్వాన్ని సృష్టించిన స్వామికి ఇది ఒక విపరీత విషయమా? మరొక్కసారి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి వీరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ గదిలో ఓసిస్ వంక చూస్తూ
నీ చేతి ఉంగరంలోని రాయి ఏమైందని ప్రశ్నించారు స్వామి. అప్పుడు అతడు తన చేతి ఉంగరం చూసుకుని అందులోని స్వామి బొమ్మ ఉన్న ఎనామిల్ రాయి కనపడక కంగారు పడసాగాడు. అప్పుడు నవ్వుతూ, స్వామి, నేనే ఆ రాయిని అదృశ్యం చేశాను, అలాగే తిరిగి సృష్టించగలను అన్నారు. అప్పుడు ఆ శాస్త్రవేత్తలు, స్వామి, మీరు ఈ లీలలు ఎలా చేయగలుగుతున్నారు అని అడిగారు. స్వామి, అది కేవలం నా సంకల్పం అని, నా ఆలోచనలో ఉన్న రూపంలో ఆయా వస్తువులు నేను తలచినట్టుగా సృష్టించబడతాయి. అదే భగవత్ శక్తి. మీరు మానవులు, నేను మానవాకారం ధరించిన భగవంతుడిని అన్నారు. ఉదాహరణగా, చూడడానికి మనం ఒక్కలాగే కనిపించినా మీలో ఉన్న తేజస్సు అగ్గిపుల్లలోని మంటంత అయితే ఒక పెద్ద గని అందుకుని మండుతుంటే ఉండే మంట అంత పెద్దది అని అనుకోవచ్చని స్వామి ప్రేమతో తెలియపరిచారు. సైన్స్ యొక్క అసమర్థత, స్వామి యొక్క సర్వసమర్థత అప్పుడు అర్థమైంది ఆ శాస్త్రజ్ఞులకు. సర్వ సంకల్ప సారాయ సచ్చిదానందమూర్తయే సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయము. అంశాలు. సాయి సూక్తి. నమ్మిన వారి సర్వభారాలు తనవిగా చూసే సాయి. సన్యాసురాజు కథ. భక్త రక్షణకు సర్వం తానే అయిన సాయి. సాయి సూక్తి. ఎద్ది కలతను చుంటిమో అద్ది లేదు, ఎద్ది లేదను చుంటిమో అద్ది కలదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్యా బాబా. బ్రహ్మ సత్యము జగన్మిథ్య, దృశ్యమానమైన సర్వ జగత్తు అనిత్యము. అట్టి అనిత్యములైన వాటిని శాశ్వతమని భ్రమించి పరుగులు పెట్టే మానవుడు శాశ్వత బ్రహ్మానందాన్నిచ్చే పరమాత్మను మరిచి పతనమవుతున్నాడు. అణువణువునా కనిపించక కనిపించే దైవశక్తియే నిత్యము సత్యము. కనపడే వృక్షానికి కనపడని వ్రేళ్లు కదా ఆధారము. కనపడే సర్వం కనపడిన దాని మీదే ఆధారపడి ఉన్నది. 2. నమ్మిన వారి సర్వభారాలు తనవిగా చూసే సాయి. 1968లో ఒక సంఘటన జరిగింది. అనకాపల్లి స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న సన్యాసరాజు గారి అమ్మాయికి మూర్ఛలు వచ్చే అనారోగ్యం వలన స్వామి దగ్గరికి పుట్టపర్తి తీసుకుని వెళ్ళారు. దర్శన సమయంలో కూతురు విషయంలో స్వామితో విన్నవించగా వెయిట్ అన్నారు. ఆ మాట మీద ఆయన ఆగిపోయారు. ఆయన డ్యూటీలో చేరవలసిన కాలం ఆసన్నమైంది. అయినా ఆయన స్వామి మాటలు నమ్మి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అలా వెయిట్ చేస్తూనే 2 నెలలు గడిపారు. మరో 15 రోజుల తర్వాత స్వామి అతన్ని ఇంటర్వ్యూకు పిలిచి విభూతి సృష్టించి కొంచెం అమ్మాయి నోట్లో వేసి కొంచెం విభూతి ఒడలంతా రాయి మన్నారు. ఇక మూర్ఛలు రావని చెప్పి ఇంటికి వెళ్ళు అని సెలవిచ్చారు. ఉద్యోగం ఉందో ఊడిందో అని భయపడుతూ స్వస్థలం చేరుకున్నాడు రాజు. ఉదయం ఆఫీసుకు వెళ్ళగా 2 నెలల తర్వాత వచ్చిన రాజుని ఇన్నాళ్ళు ఏమయ్యావని ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని భయంతో తన సీట్లో కూర్చోగానే ఆఫీసర్ పిలుస్తున్నాడని కబురు వచ్చింది. వెళ్ళగానే ఆఫీసర్ అతనికి ముభావంగా ఒక కవరు ఇచ్చాడు. ముచ్చెమటలు పోసాయి రాజుకి. ఇదేమన్నా ఉద్యోగం నుండి తప్పిస్తున్నదా నో నత్సంబిత మెమోను అని విప్పి చూడగానే ఆశ్చర్యకరంగా 2 నెలల డ్యూటీలో నీవు బ్యాంకుకై చేసిన కృషికి నీకు ప్రమోషన్ ఇస్తున్నావు అని ఉంది. అది చదివి బిత్తరపోయిన రాజు మెల్లిగా తన తోటి వారితో ఆప్తమిత్రులతో తాను పుట్టపర్తిలో 2 నెలలు ఏ విధంగా ఉండిపోయాడో చెప్పాడు. వారంతా ఆశ్చర్యపడి, నిన్ను రోజు ఆఫీసులో చూస్తూనే ఉన్నాం కదా, మరి పుట్టపర్తిలో ఉండడం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు అతనికి భగవాన్ బాబా లీల అర్థమైంది. స్వామి తన్ను వెయిటని ఊరుకోక తన్ని స్వార్థానికై నమ్మిన భాగ్యానికి తన స్థానంలో ఉండి ఉద్యోగ నిర్వహణ చెయ్యడం, ఇక రావనుకున్న 8 లక్షల రూపాయలు బెల్లం వ్యాపారస్తుల నుండి స్వామి తన రూపంలోనే వసూలు చేయడం,
జరిగిందని, అలా చెయ్యడం వలనే ఈ ప్రమోషన్ తనకు వచ్చిందని అర్థం అయ్యి అవాక్కయ్యిపోయాడు. అక్కడ పుట్టపర్తిలో 2 నెలల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామి రాజుగారికి దర్శనం ఇచ్చారు. ఇక్కడ రాజుగారి రూపంలో తామే ఉద్యోగ నిర్వహణ చేశారు. అలా 2.5 నెలల పాటు ప్రదేశాల్లో 2.5 నెలల పాటు 2 ప్రదేశాల్లో 2 పాత్రలు నిర్వహించారు స్వామి. 2 నెలల పాటేమిటి, సర్వచరాచర సృష్టి తమ యొక్క స్వరూపంగా చెప్పే స్వామి పలుకులకు ఇది కేవలం ఓ ప్రత్యక్షమైన అల్ప నిదర్శన లీల మాత్రమే. 3. సర్వం తానే అయిన సాయి. షిరిడీ అవతారంలో స్వామి తామే జట్కా గుర్రంగా, ఆ జట్కా చోదకునిగా, గుమస్తాగా అన్నీ తామే అయి బాలబువ అనే భక్తుని ద్వారా కాకాదిషత్ కుమార్తెకు విభూతి పంపిన సంఘటన మనకు తెలుసు. అంతేకాక తాను గర్వాల్ క్షత్రియుడినని చెప్పడంలో తమ రాబోయే అవతారం క్షత్రియుల ఇంట్లో రాబోతున్నదన్న రహస్య సంకేతాన్ని కూడా అందించారు. ఈ అవతారంలో కూడా అటువంటి లీలనే తమ భక్తురాలి భర్త అయిన ఒక మిలిటరీ ఆఫీసర్ను ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించేందుకు ప్రకటించారు స్వామి. భోపాల్లో నివసించే ఒక భక్తుడు, అంటే మిలిటరీ ఆఫీసర్, తన ఆఫీసు గొడవలతో విరక్తి చెంది ఇంటికి వచ్చి రివాల్వర్తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ముందు రివాల్వర్ పనిచేస్తుందో లేదో చూచేందుకు గాలిలో పేల్చి చూచుకున్నాడు. అతని భార్య స్వామి భక్తురాలు. ఆ సమయంలో ఆమె ఇంటి వద్ద లేదు. స్వామి ఆ సమయంలో కొడైకెనాల్లో ఉన్నారు. భోపాల్లోని ఆ భక్తుడు తనని కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొడైకెనాల్లోని స్వామి అందరూ వినేటట్టుగానే కాల్చుకోవద్దు అన్నారు. కొడైకెనాల్లోని భక్తులకు స్వామి మాటలు సందర్భము తెలియలేదు. ఇక్కడ భోపాల్లో ఆ ఆఫీసరు తన రివాల్వర్ ట్రిగ్గర్ని నొక్కు లోపునే వారి మూసి ఉన్న తలుపును ఎవరో గట్టిగా కొడుతున్నట్లు వినిపించింది. అతని రివాల్వర్ను దిండు కింద దాచిపెట్టి వెళ్ళి తలుపు తెరవగా తన పాత స్నేహితుడు భార్యా సమేతంగా వచ్చి ఉన్నాడు. అతను కొంచెం సేపు ఇతనితో మాట్లాడి ఆ ఇంట్లో అతని భార్య లేని విషయం గమనించినందున ఆతిథ్యం విషయం ఆలోచించవద్దని చెప్పి తమ ఇద్దరికీ తెలిసిన ఇంకొక మిత్రుని ఇంటికి వెళ్తున్నట్లుగా తెలిపి మరోసారి తప్పక అతని ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్తూ గడప దాటి వెళ్ళిపోయారు. అంతసేపు వారి మాటలలో మునిగి ఉన్న ఆ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళిన తరువాత తన రివాల్వర్ తీసేందుకు ప్రయత్నం చేయగా అది కనబడకపోవటంతో ఆశ్చర్యపోయాడు. తన అతిథులుగా వచ్చిన భార్యాభర్తలు వెళ్తామన్న మిత్రుని ఇంటికి వెళ్ళి వారి రాకను గురించి వివరించగా వారెవరూ రాలేదని తెలిసింది. ఆశ్చర్యంతో ఉన్న అతనికి ఆనాటి సాయంత్రానికల్లా వచ్చిన టెలిగ్రామ్ చూచుకున్నాక ఆశ్చర్యం మరింత అయ్యింది. ఆ టెలిగ్రామ్లో వ్రాయబడిన విషయం పరికరం నా దగ్గర ఉంది అని. కొంతసేపటికి ఇదంతా స్వామివారి అద్భుత లీల అన్న విషయం అతనికి అవగాహన అయ్యింది. తన రక్షణ కోసం స్వామి చేసిన ఆ చమత్కారము అతని కంట నీరు తెప్పించింది. తన భార్య బాబా భక్తురాలు కాబట్టి భక్తుని కోసం అనేక రూపాలు దాల్చి కాపాడే బాబా అతన్ను ఆత్మహత్య నుండి కాపాడేందుకు ఇలా చేశారని తెలుసుకుని దంపతులు ఆనందించారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. భక్తులు వాటిని మనస్ఫూర్తిగా నమ్మి తమ నమ్మకాన్ని దృఢం చేసుకుని ఆనందాన్ని అనుభవించాలి, భక్తిని పెంపొందించుకోవాలి. ఆతత్రాణపరాయణం జగన్మాతృస్వరూపకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము. అంశాలు. శ్రీ సాయి సూక్తి. ప్రకృతికి ప్రభువు శ్రీ సత్యసాయి. మేఘశ్యాముని ఆజ్ఞ పాటించిన మేఘుడు. పంచభూతాతీత సాయి.
సాయి సూక్తి. అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్నను, మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సర్వవ్యాపి. భక్తుడు అడవిలో ఉన్న, ఆకాశంలో ఉన్న, పర్వతాలు గుట్టలపైనున్న, నట్టేట ప్రయాణం చేస్తున్న, భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న, అజ్ఞాన తిమిరంలో దారితెన్ను తెలియక బాధపడుతున్నా, సాయి అంటే ఓయి అంటూ బదులు పలికి కనురెప్పపాటులోనే తమ అభయహస్తాన్ని అందించుతారు. సుఖాలలో మునిగి స్వామిని మరిచినా ఒకసారి తమను శరణన్న వారిని తామెన్నటికీ తృణీకరించమని, వెంటా జంటగా ఉండి కాపాడుతామని అభయమిచ్చారు బాబా. ఒకసారి స్వామి కస్తూరి గారికి రాసిన లేఖలో, నా నామం నా రూపం కంటే వేరైనది కాదు, చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించిన, జ్ఞాపకము చేసుకున్న, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. రూపం ఎప్పుడైతే కండ్ల ముందు ప్రత్యక్షం అవుతుందో అదే క్షణంలో ఆ నామం జాగృతమవుతుంది. ఎక్కడ నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరించబడుతుందో, గానం చేయబడుతుందో అక్కడ ఆ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతా నన్నారు బాబా. ప్రకృతికి ప్రభు శ్రీ సత్యసాయి. శ్రీ సత్యసాయి బాబా వారు మానవులకే కాక పశుపశ్యాదులకు, ఈ అనంత విశ్వానికి ప్రభువు. పంచభూతములు వారి కింకరులు. సందర్భానుసారంగా వాటిలో భక్త రక్షణార్థము మార్పులు కలిగిస్తారు. చిత్రావతి నది దారి వదలడం, పెను తుఫాన్లు ఆగిపోవడం, అగ్ని భయాల నుండి భక్తులు కాపాడబడడం, గతి తప్పి ప్రమాదాలు తప్పక జరగవలసిన స్థితులు కూడా అనూహ్యంగా తప్పిపోవడం మొదలైన లీలలన్నీ ఈ కోవకే వస్తాయి. ఆ తన ప్రభువైన దయాసముద్రుని ఆజ్ఞకు తల ఒగ్గిన చిత్రావతి. ఒకసారి పొంగి పొరలుతున్న చిత్రావతి నదిని తల్లి తండ్రి కొందరు ముఖ్య బంధువులు దాటవలసి వచ్చింది. ఆ నది ఉధృతాన్ని చూచిన ఎవరికీ ధైర్యం చాలలేదు. అంతటా బాలసాయి నేనున్నానుగా, భయమెందుకు అని వారిని చేయపట్టి నది దాటించారు. వారు నది దాటేంత వరకు నీరు నావిపైకి కూడా రాలేదు. ఊళ్ళోకి ప్రవేశించిన వీరిని చూచి గ్రామస్తులంతా పొంగి పొరలుతున్న నదిని దాటి ఎలా వచ్చారు అని ఆశ్చర్యచకితులైనారు. అప్పుడు చిత్రావతి గట్టు నుండి గట్టుకు వరుసుకుని పొంగిలిడుతున్నది. సంసార సాగరాన్ని తరింపజేయగల స్వామికి చిత్రావతి తరణం ఏపాటిది? ఆ వరదహస్తుని మాటను ఔదల దాల్చిన గోదావరి. ఒకసారి వెంకటగిరిలో రాజావారి పేర స్థాపించిన పాఠశాలకు స్వామి ప్రారంభోత్సవం చేయవలసి ఉంది. స్వామి వస్తామని మాట ఇచ్చారు. అంతలోనే గోదావరికి వరదలొచ్చాయి. స్వామి కార్యక్రమానికి సకాలంలో రావడం సందేహాస్పదమైంది. స్వామి రాలేరేమోనని అక్కడ చేరిన వారందరూ బాధపడుతున్నారు. తాము చెప్పిన సమయానికి స్వామి విచ్చేశారు. సాయి సంకల్పానికి వరదలు అడ్డు కాగలవా? సకాలానికి విచ్చేసిన స్వామి తమ సందేశంలో ఇలా అన్నారు: నా నిజస్వరూపం తెలుసుకోలేని మీరంతా గంట క్రితం వరకు నేను వరదల వల్ల రాలేనేమో అనుకున్నారు. నేను మానవ రూపంలో ఉన్నప్పటికీ ఏదీ నన్ను ఆపలేదు. నా సంకల్పం జరిగి తీరవలసిందే. నా పని విజయం పొందవలసిందే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అదృష్టవంతులకు లభ్యమయ్యే మహదవకాశమే స్వామి కార్యాల్లో పాలు పంచుకునే సదవకాశము. ఈ త్రినేత్రుని ఆజ్ఞ పాటించిన అగ్నిహోత్రుడు. షిరిడీ అవతారంలో స్వామి తమ చెయ్యిని దునిలో పెట్టి ఎక్కడో మంటలో పడ్డ పిల్లవాణిని రక్షించిన సంఘటన తెలుసు. అటువంటి సంఘటన ఒకటి ఈ అవతారంలో కూడా చూద్దాం. ఒకసారి స్వామి దేహం యొక్క ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీలకు పెరిగి వెంటనే కొద్ది నిమిషాల్లో తగ్గిపోయింది. చుట్టూ ఉన్న భక్తులు ఇదేమిటా అని ఆశ్చర్యపోయారు.
స్వామి తమ దగ్గరలో ఉన్న ఒక భక్తునితో అసలు సంగతి చెప్పక, నీవు మీ ఇంటికి వెళ్ళాక ఇకనైనా నీ తల్లిని నిప్పు దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పు అన్నారు. అంత మాత్రాన భయపడనవసరం లేదు, స్వామి ఎప్పుడు ఆమె వెంటనే ఉండి కాపాడుతారని చెప్పారని కూడా చెప్పు అని అన్నారు. తరువాత ఫోను ద్వారా ఆమెను సంప్రదిస్తే తెలిసిన విషయం ఏమిటంటే, తల్లి తన చుట్టూ దీపాలు పెట్టుకుని తన పూజాగృహంలో ప్రార్థన చేస్తున్నదని, ఆ సమయంలో ఆమె చీరకు నిప్పంటుకున్నదని, ఆమె స్వామిని తలుచుకున్నదని, స్వామి రక్షించారని ఫోను ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ఆదుర్దాగా, అయ్యో స్వామి చేతులు ఎంతగా కాలేయో అని అడిగింది. అప్పుడు స్వామి, నాకేం కాలేదమ్మా, శరీర ఉష్ణోగ్రత మాత్రం పెరిగి వెంటనే తగ్గిపోయింది అని ఆ భక్తురాలి ఆందోళన నివారణ చేశారు. అది భగవంతునికి భక్తునికి ఉండవలసిన అనుబంధం. విపత్కర పరిస్థితుల్లో స్వామి తన ఇటువంటి భక్తులను కాపాడడానికి అవసరం అయితే వారి కర్మానుభవాన్ని తమ మీదకు తీసుకుంటారు కూడా. ఇకపై అగ్ని భయం ఉండదు. పైలాంటి సంఘటనే విదేశాల్లో జరిగిన వాటిలో ఒకటి ఇది. కాలిఫోర్నియాలో ఇంద్రాదేవి అనే రష్యన్ భక్తురాలున్నది. జన్మచేత నివాసం అమెరికా, అభిరుచి భారతదేశం. ఆమె అక్కడ నిర్వహిస్తున్న సాయి సంస్థలకు ప్రధాన కేంద్రం మెక్సికోలోని టెకాటోలో ఉంది. ఒకసారి మెక్సికోలో కార్చిచ్చు చెలరేగి వేలాది ఎకరాల్లోని ఇండ్లు తగలబడిపోయాయి. అక్కడ నివసిస్తున్న వారంతా భయంతో కొండపైకి పారిపోయారు. ఆ సమయంలో ఇంద్రాదేవి అక్కడ లేదు. ఇదంతా టీవీలో చూసిన ఇంద్రాదేవి స్వామిని మనసులో ప్రార్థించుకుంది. ఆమె నమ్మకానికి నిరూపణగా అన్నట్లు అక్కడి సాయి సంస్థలు అగ్ని ప్రమాదం నుండి తప్పింపబడ్డాయి. 200 అడుగుల దూరంలో ఉన్న ఇండ్లు కాలిపోయాయి. కానీ ఈ ప్రమాదం తర్వాత ఇంద్రాదేవి పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించుకున్నప్పుడు స్వామి ఆమెకు ఒక లక్ష్మీదేవి రూపం ఉన్న బంగారు పథకాన్ని సృష్టించి ఇస్తూ, ఇకపై అగ్ని భయం ఉండదులే అన్న ఆ అభయం అందించి, తద్వారా ఆమె ఆ అగ్నిబారి నుండి వాటికి రక్షణ కల్పించిన విషయం స్పష్టం చేశారు. ఇలా ఉంటాయి నమ్మిన వారికి స్వామి లీలలు. 3. మేఘశ్యాముని ఆజ్ఞ పాటించిన మేఘుడు. అవి స్వామివారి బాల్యపు రోజులు. స్వామివారి అక్కగారైన వెంకమ్మ గారు ఇంటి కోసం ఇటుకలు తయారు చేస్తున్నారు. వర్షం వచ్చే సూచనలు బలంగా వచ్చాయి. ఆమె ఆ కాల్చని మట్టి ఇటుకలు వర్షానికి నాని పాడైపోతాయేమోనని భయపడుతున్నప్పుడు స్వామి తమ చిన్నారి చేతులను పైకెత్తి మేఘాలను పారద్రోలుతున్నట్లు చేతులు కదిలించి, ఇక వర్షం రాదు, భయపడకండి అన్నారు. అంతే, ఆ కమ్మిన కారు మేఘాలు క్షణాల మీద ఎక్కడివక్కడ విడిపోగా ఆకాశంలో సూర్యకాంతి ప్రసరించింది. ఒకసారి కూర్గు జిల్లా పర్యటనలో స్వామి సందేశం ఇస్తున్నప్పుడు దట్టంగా మేఘాలు కమ్మి చుట్టుపట్లంతా కుంభవృష్టి కురవసాగింది. సందేశం వినేందుకు ఎంతో మంది వచ్చి ఉన్నారు. స్వామి సందేశం ఇస్తున్న ఆ స్థలంలో ఇస్తున్నంతసేపు మచ్చుకైనా ఒక వర్షపు చుక్కైనా పడలేదు. పూర్తి చేసి స్వామి జాగ్రత్త పడండి అన్నారు. అన్నట్లే భక్తులు సరిగ్గా వారి ఇల్లు చేరగానే విపరీతంగా వర్షం కురిసింది. పంచభూతాలు స్వామి ఆధీనము. 4 పంచభూతాతీత్య సాయి. ఒకసారి ఒక భక్తునికి ఒక విచిత్రమైన సందేహం వచ్చింది. అది స్వామి తీసుకునే ఆహారం గురించి. స్వామి ఆహారం చాలా తక్కువ తీసుకుంటారు. ఆ భక్తుడు స్వామితో, స్వామి, మీ అవసరాలకు మీరు పంచభూతాల నుండి ఆహారం స్వీకరిస్తారా అని ప్రశ్నించాడు. దానికి స్వామి, కాదు, పంచభూతాలే నా నుండి శక్తిని స్వీకరిస్తాయి అని బదులు పలికారు. విశ్వవ్యాపిత శక్తించ అంతఃశక్తి స్వరూపకం
సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. సమం. సాయిరామ్ తల్లి. ధైర్యం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు